బ్లాగ్స్‌కి స్వాగతం సుస్వాగతం. మనం డే 3 వచ్చేసి గోవాలో చర్చ్ అండ్ వాటర్ రైడ్స్ అండ్ ఫౌంటైనర్స్ విజిట్ చేయబోతున్నామనమాట. మనం ఫస్ట్ వచ్చేసి చర్చ్ మామ. ఇక్కడ లోపల నాట్ అలౌడ్, అంటే బయట నుంచి వరకే యూజ్ చేయాలనమాట. అండ్ నెక్స్ట్ పక్కనే ఉన్న ఫౌంటైనర్స్ విజిట్ చేయబోతున్నాం. ఫౌంటైనర్స్ అంటే ఏం లేదు మామ, ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ టైప్ ఉండే అనమాట. ఇక్కడ అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు. అండ్ కాసేపు ఆడ స్పెండ్ చేసి వెళ్ళిపోయినాం అనమాట. చాలా క్రౌడ్ ఉండే ఆడ. అండ్ నెక్స్ట్ బాగా బీచ్‌కి వచ్చినాం మామ వాటర్ స్పోర్ట్స్ కోసం. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయని. అండ్ ఇక్కడ చాలా క్రౌడ్ ఉండే, బీచ్ బెడ్ కావాలని సావదొబ్బుతారు. అండ్ బోట్ రైడ్ 500 ఇచ్చి పర్ హెడ్ ఎక్స్పీరియన్స్ చేసినాం మామ. అంతేం లేదు, ఓకే ఉండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెట్ స్కీ మామ. ఇది 500 టికెట్ ఉండే. అండ్ నీకు ఎక్స్ట్రా టైం కావాలంటే 1000 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. అంటే నువ్వు నడపాలనుకుంటే అండ్ ఎక్స్ట్రా టైం కావాలనుకుంటే 1000 రూపీస్ ఎక్స్ట్రా మామ. నీకు ఎట్లా చెప్పాలంటే ఇక డబ్బు ఉంటే అన్నీ మామ. ఇక నీకు ఎక్స్ట్రా టైం కావాలంటే ఎక్స్ట్రా ఏం చేయాలంటే డబ్బు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాసైలింగ్ మామ. ఇది మాత్రం వర్త్ అనిపించింది, ఎందుకంటే సన్సెట్ టైంలో వెళ్ళండి, చాలా బాగుండే. వ్యూ మాత్రం క్రేజీ ఉండే. నాకైతే పైననే ఉండిపోవాలనిపించింది మామ. ఆ సన్సెట్ అది చూసుకుంటూ ఏమన్నా డ్రింక్ తాగుకుంటూ అక్కడే కూర్చోవాలనిపించింది, అంత బాగుండే. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మపుసా మార్కెట్కి వచ్చేసినాం మామ. అండ్ ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉండే. అక్కడికి చాలా చీప్ అని విన్నా కొన్ని ఐటమ్స్, అండ్ కొన్ని చాక్లెట్స్ కొన్నాం.